హెరిటేజ్ అంటే వారసత్వ సంపద. వందల వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఆనాడు ఉన్నటువంటి రాజుల కాలం కావచ్చు, నవాబుల కాలం కావచ్చు, గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద ఉంది. ఈ వారసత్వ సంపదను, హెరిటేజ్ బిల్డింగ్స్ను ఈ 5K 10K రన్ ద్వారా, హాఫ్ మారథాన్ ద్వారా ఇందులో యూత్ మొత్తం కొన్ని వేల మంది విద్యార్థుల్ని పార్టిసిపేట్ చేయించి ప్రపంచానికి మన వారసత్వ సంపద గురించి తెలియజెప్పడం, ఆ తెలియజెప్పడం ద్వారా ప్రపంచం నుంచి, దేశం నుంచి, ఈవెన్ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రజల్ని ఆకర్షిస్తూ తద్వారా మన హెరిటేజ్ సంపద గొప్పతనాన్ని చాటి చెప్పడం, దాని ద్వారా టూరిజం ప్రమోట్ చేయడం, ఇందులో యువకుల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ను కాపాడడం, మిగతా వాళ్లకు స్ఫూర్తినివ్వడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం, ఇవన్నీ కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థికంగా కూడా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచే కార్యక్రమం ఇవన్నీ కూడా ఇందులో భాగమై ఉన్నాయి, మిళితమై ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇందులో ర్యాపిడో సంస్థ కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది, వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. దీన్ని సక్సెస్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంటే మీ ద్వారా, అంటే మీడియా ద్వారా ఈ హైదరాబాద్ నగర వాసులందరికీ సుమారుగా 1,34,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ వీక్షించే విధంగా, వేలాది మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ హెరిటేజ్ రన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఒక ప్రెస్ మీట్ ద్వారా తారామతి బారదారి మాన్యుమెంట్ ముందు చేయడం జరిగింది. ఫిబ్రవరి 1 నాడు, ఆదివారం నాడు ఈ హైదరాబాద్ హెరిటేజ్ రన్ అన్నది టూరిజం డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మరియు ర్యాపిడో కొలాబరేషన్తో చేయడం జరుగుతుంది. ఈ రన్లో 3 కేటగిరీలు ఉన్నాయి: హాఫ్ మ్యారథాన్, 10K అండ్ 5K. సో హాఫ్ మ్యారథాన్ వచ్చేసి మనకు చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ కవర్ చేస్తూ సిటీ కాలేజ్ మరియు అసెంబ్లీ, హైకోర్టు వంటి చారిత్రక కట్టడాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ కుతుబ్ షాహీ టూమ్స్లో ఎండ్ అవ్వడం జరుగుతుంది. 10K అండ్ 5K వచ్చేసి కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ ఫోర్ట్, తారామతి మాన్యుమెంట్ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ రన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్నవి డిసెంబర్ నెలలో మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సో టూరిజం వెబ్సైట్, ర్యాపిడో వెబ్సైట్, అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్లో కూడా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అన్నది చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ యొక్క సహకారంతో కూడా చాలామంది రన్నర్స్తో మనము ఈ రన్లో పార్టిసిపేట్ చేయమని కూడా కోరడం జరుగుతుంది. ఈ రన్ ద్వారా ఒకటి ఫిట్నెస్ పెంచడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చారిత్రక సంపద అన్నది పబ్లిక్ అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశం. పబ్లిక్ అందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా హెరిటేజ్ కన్జర్వేషన్ మరియు ప్రొటెక్షన్లో భాగస్వామ్యులు కావాలని కూడా ఈ హెరిటేజ్ రన్ ద్వారా ఒక మెసేజ్ అన్నది పంపించడం జరుగుతుంది. మనము తెలంగాణ గవర్నమెంట్ తరఫున చాలా చారిత్రక కట్టడాల యొక్క కన్జర్వేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. స్టెప్ వెల్స్ రివైవ్ చేస్తున్నాము. అలానే హైదరాబాద్లో ఉన్న కల్నరీ హెరిటేజ్ కూడా కల్నరీ వాక్స్ ఆర్గనైజ్ చేసి ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ పెంచడం, మన సిటీ మరియు రాష్ట్రానికి ఉన్న రిచ్ కల్చరల్ లెగసీ మరియు రిచ్ హిస్టారికల్ లెగసీ అందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ హెరిటేజ్ రన్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. సో హోమ్ స్టేస్కి సంబంధించి పబ్లిక్ నుంచి అప్లికేషన్స్ అన్నది కాల్ఫర్ చేయడం జరిగింది. హోమ్ స్టేస్ అన్నది టూరిజంలో ఎంతో ముఖ్యమైన అంతర్భాగం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టూరిస్టులు ఎక్కువ ఎక్స్పీరియన్షియల్ టూరిజం కోరుతున్నారు. సో ఒక రూరల్ ఏరియాలో వెళ్ళి ఒక ఫార్మ్ స్టేస్ చేయడం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళి ట్రైబల్ హోమ్ స్టేస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్కువ మంది మనకు రూరల్ టూరిజం ప్రమోట్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఎవరైతే హౌసెస్ ఉన్నాయో వాళ్ళు కొంతమంది మనకు హోమ్ స్టేస్ కింద కన్వర్ట్ చేసి టూరిజంకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే మనకు హోమ్ స్టేస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. హోమ్ స్టేస్ వల్ల ఏంటంటే ఈ రూరల్ టూరిజంకి ఒక బూస్ట్ వస్తుంది. అలానే రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎవరైతే వాళ్ళ ఇల్లు ఈ విధంగా రూరల్ హోమ్ స్టేస్కి కన్వర్ట్ చేయగలుగుతారో వారికి టూరిస్టుల వల్ల అదనపు ఆదాయం అన్నది
రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. మనకు ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, సోమశిల కానీ, రామప్ప కానీ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో ఉన్న వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియాస్ కానీ, అక్కడంతా కూడా టూరిజం ఆఫీసర్స్ ద్వారా రూరల్ హోమ్ స్టేస్ మీద అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్‌కి అవగాహన కల్పిస్తూ హోమ్ స్టేస్ ఎంకరేజ్ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. థాంక్ యూ.